హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సంధ్య సమయం. ఈరోజు సంధ్య సమయంలో మనం కండెన్స్డ్ మిల్క్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. మనం రెసిపీ స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సంధ్య సమయం ఛానల్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. సో మనం ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేద్దాము. దీనికోసము మనం ఒక ప్యాన్లో 500 ml మిల్క్ తీసుకొని వేడి చేసుకోవాలి. ఈ మిల్క్ కొంచెం వేడెక్కిన తర్వాత, అంటే మనకి కొంచెం గోరువెచ్చగా ఉన్న టైంలో మనం దీంట్లో షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ అనేది 3/4 కప్ షుగర్ తీసుకున్నాను. అంటే మన గ్రామ్స్లో చూసుకుంటే 150 గ్రామ్స్ షుగర్ అన్నమాట. ఈ షుగర్ కూడా ఒకేసారి డంప్ చేయకుండా మనము కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఇలా తిప్పుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఈ షుగర్ అనేది కంప్లీట్గా మెల్ట్ అవ్వాలి. ఇది సరిగ్గా మెల్ట్ అవ్వకపోతే మనకి కండెన్స్డ్ మిల్క్ అయిపోయిన తర్వాత దాంట్లో అన్ని షుగర్ గ్రెయిన్స్ లాగా మనకు తగులుతూ ఉంటాయి తింటూ ఉంటే. అందుకని ఈ స్టెప్ అనేది ఇంపార్టెంట్. షుగర్ అనేది కంప్లీట్గా మెల్ట్ చేసుకున్న తర్వాతనే దీన్ని బాయిల్ చేయడం స్టార్ట్ చేయాలి మనము. ఇప్పుడు హీట్ అనేది మీడియం హై హీట్లో పెట్టుకొని దీన్ని బాయిల్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మనకి అడగంటకుండా ఉంటుంది. దానివల్ల ఫ్లేవర్ కూడా చేంజ్ కాకుండా ఉంటుంది. మిల్క్ అనేది చిక్కబడే వరకు మనం ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేయాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనం మీడియం హై హీట్లోనే చేసుకోవాలి. అండ్ చూస్తున్నారు కదా, మిల్క్ అనేది ఆల్మోస్ట్ మనకి 60% వరకు రెడ్యూస్ అయింది. మిల్క్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో చిటికెడు బేకింగ్ సోడా యాడ్ చేద్దాము. ఈ బేకింగ్ సోడా అనేది ఆప్షనల్, బట్ ఇది వేయడం వల్ల మంచి ఫ్రాదీగా, లైట్గా అండ్ టెక్స్చర్ అనేది చాలా బాగుంటుంది కండెన్స్డ్ మిల్క్కి. ఇది వేసిన దానికి వేయని దానికి అయితే చాలా తేడా ఉంటుంది. చూస్తున్నారు కదా, కండెన్స్డ్ మిల్క్ ఎంత బాగా కనిపిస్తుందో, క్రీమీగా చాలా లైట్గా ఉంది కదా. ఇది కంప్లీట్గా కూల్ అవ్వాలి. ఇది కూల్ అవుతుంటే ఇంకా థిక్ అవుతూ ఉంటుంది. ఇది కంప్లీట్గా కూల్ అయ్యే వరకు మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి. సో దట్ మనం పైన లేయర్ అనేది ఫామ్ అవ్వకుండా చూసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇది ఇప్పుడు కంప్లీట్గా కూల్ అయిపోయింది. దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని స్టోర్ చేసుకోవాలి. ఇది ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 1 వీక్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఈ కండెన్స్డ్ మిల్క్ టేస్ట్ అయితే మనం బయట తీసుకునే కండెన్స్డ్ మిల్క్ కన్నా చాలా చాలా బాగుంటుంది. ఊరికినే తినేయాలి అన్నంత బాగుంటుందన్నమాట. అండ్ ప్రైస్ కూడా మనం హాఫ్ ప్రైస్లోనే ఇంట్లోనే హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వావ్, చూస్తున్నారు కదా కండెన్స్డ్ మిల్క్ టెక్స్చర్ అండ్ కలర్ ఎంత బాగుందో. మరి మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం సంధ్య సమయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.